హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ స్టూడియోస్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు మనం ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఫోర్త్ మూవీ అయిన కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ఇప్పటికే ఈ మూవీ థియేటర్స్లోకి రిలీజ్ అయ్యి 2 వీక్స్ పైగా అయిపోయింది. మేబీ మీరు కనుక ఈ మూవీని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయకపోతే చెప్పేస్తున్నాను, ఈ వీడియో మొత్తం స్పాయిలర్సే ఉంటాయి. ఓకే, ఇక మనం వీడియోని కంటిన్యూ చేసేస్తాం. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మంకీస్ అండ్ చింపాంజీస్ సీజర్ చనిపోయిన తర్వాత హ్యూమన్స్ లా కాలనీస్ క్రియేట్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అలా ఒక 300 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. హ్యూమన్స్ డిస్ట్రాయ్ చేసిన ఫారెస్ట్ మొత్తం మళ్ళీ రీగ్రో అవుతుంది. ఈవెన్ హ్యూమన్స్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఫారెస్ట్ లో కలిసిపోతుంది. ఓకే, మనం ముందుగా అనుకున్నాం కదా, మంకీస్ అండ్ చింపాంజీస్ గ్రూప్స్ లో లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారని. అలా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రూప్ చేసి గరుడా ట్రైబ్. వీళ్ళు ఈగల్స్ ని టేమ్ చేసి వాటిని పెంచుతూ ఉంటారు. సో ఈగల్స్ స్టే చేయాలంటే హై ప్లేసెస్ కావాలి కాబట్టి వీళ్ళు ఒక పవర్ సప్లై టవర్ ని బేస్ చేసుకొని ఈగల్స్ ని వాటి మీద పెంచుతూ ఉంటారు. ఈ ట్రైబ్ కి ఒక రూల్ ఉంది. అది ఏమిటి అంటే ఎవ్రీ మంకీకి ఒక ఈగల్ ఉండాలి. సో వాళ్ళే వెళ్ళి ఆ ఈగల్ ఎగ్ ని తీసుకొని వచ్చి వాటిని హ్యాచ్ చేసి వాటిని పెంచి ఆ ఈగల్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా మన యంగ్ జనరేషన్ కిడ్స్ అయిన నోవా, సోనా, అనియా వీళ్ళు కూడా వాళ్ళ ఎగ్స్ తీసుకొని రావడానికి వెళ్తారు. అక్కడ ఓన్లీ 3 ఎగ్స్ ఉండడంతో నోవా సాక్రిఫైస్ చేసి సోనా అండ్ అనియా వాళ్ళకు తీసుకోమని అంటాడు. కాసేపటికి ఇంకొక ఈగల్ నెస్ట్ కనపడడంతో నోవా రిస్క్ చేసి అది ఎంత హైలో ఉన్నా కూడా ఒక ఎగ్ తీసుకొని వస్తాడు. అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు రిటర్న్ అయ్యేటప్పుడు నోవా వాళ్ళకి ఒక క్లాత్ కనపడుతుంది. దాని మీద కంప్లీట్ గా బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి. నోవా ఆ క్లాత్ ని వాళ్ళ డాడీకి చూపిస్తాడు. వాళ్ళ డాడీ ఇలా అంటాడు, అప్పుడు నువ్వు సరిహద్దు దాటి వెళ్ళలేదు కదా. అప్పుడు నోవా, లేదు నేను వెళ్ళలేదు, అది అలా వెళ్ళడం తప్పు కదా, మన క్లాన్ రూల్స్ కి విరుద్ధం కదా అని చెప్పి అంటాడు. అండ్ ఆ రోజు నైట్ వచ్చేసి ఛాయా ట్రైబ్ వాళ్ళు గరుడా ట్రైబ్ మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో నోవాని సేవ్ చేయడానికి నోవా వాళ్ళ నాన్న ఛాయా ట్రైబ్ వాళ్ళ చేతుల్లో చనిపోతాడు. అండ్ నోవాని కూడా ఛాయా ట్రైబ్ వాళ్ళు హైట్ నుంచి విసిరేస్తారు. నోవా చనిపోయాడు అనుకొని అక్కడే ఉన్న నోవా వాళ్ళ అమ్మని, సోనాని, అనియని అండ్ రిమైనింగ్ గరుడా ట్రైబ్ వాళ్ళు అందరినీ ప్రిజనర్స్ గా తీసుకొని వెళ్తారు. కాసేపటికి నోవా రియలైజ్ అయ్యి వాళ్ళ నాన్న చనిపోయాడు అని తెలుసుకొని వాళ్ళ నాన్నకు ఎండ్ రిచువల్స్ చేసేసి రిమైనింగ్ వాళ్ళ క్లాన్ మెంబర్స్ ని కాపాడడానికి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు. తనతో పాటు నోవా వాళ్ళ నాన్న ఈగల్ అయిన సూర్యగరుడ కూడా స్టార్ట్ అవుతుంది. సూర్యగరుడ వచ్చేసి ఎంటైర్ గరుడా క్లాన్ లో డిఫరెంట్ ఈగల్ అండ్ అది స్ట్రాంగ్ కూడా. అలా ట్రావెల్ చేస్తున్న నోవాకి కాసేపటి తర్వాత కొద్ది దూరంలో స్మోక్ కనపడుతుంది. ఆ స్మోక్ ని ఫాలో చేస్తూ వెళ్తే అక్కడ రాకాని మీట్ అవుతాడు. రాకా వచ్చేసి సీజర్ ని ఫాలో అయ్యే వాళ్ళలో లాస్ట్ పర్సన్, తన తర్వాత ఇంకెవరూ లేరు అని చెప్తాడు. అండ్ రాకా వచ్చేసి సీజర్ సింబల్ అయిన హోమ్ ని కూడా తన మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అండ్ సీజర్ చెప్పిన ఫిలాసఫీస్ అందరికీ చెప్పాలి అని అందరూ సీజర్ ని మర్చిపోతున్నాడు అని చెప్పి అంటాడు. అప్పుడే నోవాకి తెలిసేది ఏమంటే ఒకప్పుడు హ్యూమన్స్ అండ్ మంకీస్ కలిసి ఉండేవారు అని, సీజరే ఫస్ట్ మంకీ రెవల్యూషన్ స్టార్ట్ చేయడానికి అని చెప్పి తెలుస్తుంది. అండ్ సీజర్ చెప్పిన ప్రతి ఒక్క ఫిలాసఫీ నోవా తెలుసుకుంటాడు. అండ్ రాకా, నోవా ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటే అప్పుడే వాళ్లకు మే పరిచయం అవుతుంది. మే వచ్చి వాళ్ళ ముందు ఇన్నోసెంట్ గా ఏమీ తెలియనట్టుగా వైరస్ కి అఫెక్ట్ అయిన హ్యూమన్ లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలా ముగ్గురు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత హ్యూమన్స్ అండ్ జీబ్రాస్ ని చూస్తారు. అప్పటి వరకు జీబ్రాస్ ని చూడని రాకా అండ్ నోవా వాటిని ఛాయల గుర్రాలు అని నేమ్ చేస్తారు. అలా పక్కనే ఉన్న హ్యూమన్స్ ని చూస్తూ మే వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. అండ్ రాకా వచ్చేసి మేని ఫాలో అవుతూ ఉంటాడు. అండ్ నోవా తనకు ఏమీ సంబంధం లేదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రాకా నోవాని పిలిచి ఉండొచ్చు కదా, తనని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అని చెప్పి అంటే నోవా, అది నా పని కాదు,
నువ్వు సీజర్ని ఫాలో అయ్యేవాడివి కాబట్టి నువ్వే ఆ పని చూసుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే రాకా వచ్చేసి నోవాకి సీజర్ సింబల్ అయిన హోమ్ని ఇచ్చి పంపుతాడు. అప్పుడే ఛాయా ట్రైబ్ వాళ్ళు మే కోసం వెతుకుతూ అక్కడ అటాక్ చేస్తారు. ఆ అటాక్లో మేని నోవా ఛాయా ట్రైబ్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడి తనతో తీసుకొని వెళ్తాడు. అప్పుడే రాకాకి అండ్ నోవాకి తెలిసేది ఏమి అంటే మే మాట్లాడగలదు అని అండ్ తన వైరస్కి అఫెక్ట్ అయిన హ్యూమన్ కాదు అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు మే వచ్చేసి తన ప్రీవియస్ హిస్టరీ మొత్తం చెప్తుంది. తను ఒక్కతే కాదు, ఇంకా చాలా మంది సర్వైవర్స్ వైరస్కి ఎఫెక్ట్ కాకుండా ఉన్నారు అని అండ్ వాళ్ళందరినీ ఈ ఛాయా ట్రైబ్ వాళ్ళు చంపేశారు అని, ఈవెన్ తన మదర్ని కూడా చంపేశారు అని, ఇప్పుడు తను ఒక్కతే మిగిలింది అని చెప్పి అంటుంది. అండ్ అప్పటి వరకు నోవాని నమ్మకపోవడం వల్లనే తను తన సీక్రెట్ ని రివీల్ చేయలేదు అని, తను వైరస్ కి అఫెక్ట్ అయిన హ్యూమన్ లా బిహేవ్ చేసింది అని చెప్పి చెప్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత నోవాని అండ్ మేని ఇద్దరిని ఛాయా ట్రైబ్ వాళ్ళు క్యాప్చర్ చేసి స్లేవ్స్ లా తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ నోవాని మే నుంచి సపరేట్ చేసి మిగిలిన ఏ ప్రిజనర్స్ లో వదిలేస్తారు. బట్ మేని మాత్రం అక్కడే ఉన్న హ్యూమన్ ప్రిజనర్ అయిన త్రివేతన్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. అప్పుడే త్రివేతన్ చెప్తాడు, ఇక్కడ వీళ్ళకు మనం సహాయం చేస్తే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, మనల్ని ఒక మంచి పొజిషన్ లో చూస్తారు అంటాడు. బట్ మే వచ్చేసి దానికి ఒప్పుకోరు. నెక్స్ట్ సీన్ లో వచ్చేసి మనకు ప్రాక్సిమస్ సీజర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తను అక్కడే ఉన్న ఏప్స్ తో కలిసి ఒక బంకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ బంకర్ వచ్చేసి హ్యూమన్స్ కన్స్ట్రక్షన్ చేసినది. అది ఎంత ట్రై చేసినా ఓపెన్ కాదు. తను మాత్రం బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఎవ్రీడే దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత మేని నోవాని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తారు. అప్పుడే నోవాకి ప్రాక్సిమస్ ఒక మొత్తం ప్లాన్ తెలుస్తుంది. ప్రాక్సిమస్ వచ్చేసి ఆ బంకర్ ఓపెన్ చేసి లోపల ఉన్న వెపన్స్ నన్ని వాడుకొని మొత్తం యూనివర్స్ ని కాంకర్ చేసుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నాను అని చెప్తాడు. బట్ నోవా దానికి ఒప్పుకోడు. అప్పుడే మే ఒక సీక్రెట్ కూడా నోవాకు తెలుస్తుంది. మేకి ఆ బంకర్ ఓపెన్ చేసే టెక్నిక్ తెలుసు అని, అది నీకు చెప్పిందా అని చెప్పి అడుగుతాడు. బట్ నోవా దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడే మే మీద నోవాకి అనుమానం వస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత నోవా వెళ్ళి మేని సీక్రెట్ గా కలుస్తాడు. అప్పుడే మే వచ్చి తన ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తనకు ఆ బంకర్ లో కేవలం హ్యూమన్స్ పెట్టిన నాలెడ్జ్ తప్ప ఇంకేమీ వద్దు అని, ఆ బంకర్ ని డిస్ట్రాయ్ చేయాలి, లేదు అంటే ఈ ప్రపంచం మొత్తం సీజర్ చేతుల్లో నాశనం అయిపోతుంది అని చెప్పి అంటుంది. దానికి నోవా కూడా ఒప్పుకొని, ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను, దానికి నువ్వు నా దగ్గర నమ్మకంగా ఉంటే చాలు అని చెప్పి అంటాడు. తరువాత నోవా వెళ్ళి బంకర్ ని ఓపెన్ చేయాలని బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అనియా అండ్ సోనా కూడా ఇద్దరు కలిసి వాళ్లకు హెల్ప్ చేస్తామని అంటారు. అలా అందరూ కలిసి పైకి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి బంకర్ ని ఓపెన్ చేస్తారు. అప్పుడే నోవాకి అండ్ వాళ్ళ గ్యాంగ్ కి ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ లో వచ్చేసి మంకీస్ అండ్ చింపాంజీస్ ని కేజెస్ లో పెట్టి హ్యూమన్స్ వింతగా చూస్తున్నట్టు ఉంటుంటది. అది చూసి మనం కూడా ఇలాగే అయిపోతామేమో అని చెప్పి భయపడుతున్నప్పుడు మే వెళ్ళి బంకర్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే ప్రాక్సిమస్ సీజర్ బంకర్ బయట ఉంటాడు. తను ఆ బంకర్ లోనికి వచ్చి తనని నమ్మకూడదు, తను మనకి అన్యాయం చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, తను మనల్ని మోసం అని నోవాకి చెప్తాడు. అండ్ నోవా వాళ్ళ మదర్ ని చంపనీకి ట్రై చేస్తూ ఉంటే మే వచ్చేసి తన దగ్గర ఉన్న గన్ తో కాలుస్తుంది. ప్రాక్సిమస్ ఆ గన్ని చూసి నిన్ను వదిలేస్తాను, ఇలాంటివి ఇంకా ఉన్నాయా, నాకు అవి కావాలి అన్నప్పుడు మే వెళ్ళి అక్కడున్న బీచ్ ని పేలుస్తుంది. ఆ సీ వాటర్ మొత్తం బంకర్ లోకి వచ్చి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. అలా నోవా అండ్ వాళ్ళ ట్రైబ్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి బంకర్ పైకి వెళ్తే సీజర్ కూడా వాళ్ళని ఫాలో అవుతాడు. అక్కడ నోవా తన ఈగల్స్ ని వాడి సీజర్ ని చంపుతాడు. అలా నోవా వచ్చేసి తన గరుడా ట్రైబ్ మొత్తాన్ని సేవ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ తన ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ మనకు మే కూడా వస్తుంది. అప్పుడే నోవా మేని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అది ఏమంటే,
నేను విన్నాను, సీజర్ ఉన్న కాలంలో మనుషులు, హ్యూమన్స్ అండ్ చింపాంజీస్ కలిసి ఉండేవని. అది ఒకవేళ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగినప్పుడు ఏమో నాకు తెలియదు, నేను చాలా ఆ విషయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అంటుంది. అప్పుడే నోవా తనకు సీజర్ యొక్క హోమ్ సింబల్ ని ఇస్తాడు. అది తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్ కి మనకి రివీల్ చేస్తారు, ఒక్కతే కాదు, ఇంకా చాలా మంది వైరస్ అఫెక్ట్ కాకుండా సర్వైవర్స్ ఉన్నారు అని. అండ్ తెచ్చిన టెక్నాలజీ వాడుకొని మిగిలిన సర్వైవర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు దాంట్లో సక్సెస్ కూడా పొందుతారు. వాళ్ళకు అదర్ హ్యూమన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా మూవీని క్లోజ్ చేసేస్తారు. మేబీ ఇది నెక్స్ట్ మూవీకి రెఫరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఫ్యామిలీ స్టూడియోస్.